హలో అండి, వెల్కమ్ టు ఎస్కేఎస్ఎస్ ఇన్ చెన్నై నియర్ కాళికాంబాల్ టెంపుల్. నేను భరణి మాధవన్. ఈరోజు ఇంకొక కొత్త కలెక్షన్ తీసుకుని వచ్చానండి. ఈ కలెక్షన్ ఏంటంటే బ్రైడల్ వేర్. ఎవరికైనా కానీ ఇంట్లో పెళ్ళిళ్ళు ఫిక్స్ అయ్యి నెక్స్ట్ కమింగ్ మంత్స్లో మ్యారేజెస్ ఉంటే కనుక బెస్ట్ శారీస్ అండి. బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఉన్నాయి. అన్ని కలర్స్ డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్స్ అండ్ డిజైన్స్ వచ్చేసి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. కంపల్సరీగా మీరైతే ఈ శారీస్ని మిస్ చేసుకోకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆఫర్ ఇస్తానని చెప్పి నేను ఒక షార్ట్లో చెప్పాను. అదేంటనేది ఈరోజు వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇది ఎందుకంటే ఇది గిఫ్టా లేకపోతే ఓల్డ్ శారీస్ని అమ్ముతున్నారా ఇలా అయితే అనుకోకండి. ఎందుకంటే బయట స్టాకు ఆషాఢం అది ఇది అని చెప్పి ఓల్డ్ స్టాక్ని సేల్ చేస్తారు. నేను అలా కాదండి, మనస్ఫూర్తిగా మన షాప్లోంచి ఒక శుభకార్యానికి శారీ కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళకి కంపల్సరీగా మా షాప్ నుంచి మేము ఇవ్వాలనుకుంటున్న ఒక గిఫ్ట్ అండి. నేను ఎండింగ్లో చెప్తాను, వీడియో ఎండింగ్లో చెప్తాను ఏమిస్తున్నాను అనేది. అండ్ శారీస్ అయితే చూడండి, మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఎవరికైనా ఇది నీడ్ ఉంటే కనుక షేర్ చేయండి అండ్ కంపల్సరీగా లైక్ చేయండి. ఎందుకంటే ఇదే శారీస్ ఇదే వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి నీడ్ ఉంటే కనుక మేబీ దే విల్ గ్రాబ్ ఇట్ అనమాట. అయితే నేను కలెక్షన్ చూపిస్తాను, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మంచి పేస్టల్ కలర్ లాగా వచ్చిందండి. సో ఇదంతా గోల్డ్ వీవింగ్ లీఫ్ డిజైన్ వచ్చింది చూడండి. మొత్తం లీఫ్ డిజైన్కి శాండిల్వుడ్ కలర్లా ఉంది. సో దాని మీద మోస్ట్ అంతా ఇలా ప్యాటర్న్ మొత్తం ఇలాగే ఉంటుందండి. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది వీవింగ్. అండ్ పళ్ళు బార్డర్ వచ్చేసి చూడండి, పైన వచ్చి కడ్డీ బార్డర్ లాగా ఉంది, కింద వచ్చేసి జస్ట్ చిన్న బాక్సెస్ మారి వచ్చింది చూడండి. 2 బార్డర్స్ మిక్సింగ్ లాగా ఉంటుంది. శారీ అంతా ఇలా ఉంటుంది. నేను ఓపెన్ పిక్స్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తానండి, ఓకేనా? పళ్ళు రిచ్గా ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట. బ్లౌజ్ ఈ కలర్లో వస్తుంది, ఓకేనా? ఇది ఒకసారి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కలర్స్ అయితే 1 కలరే ఉందండి. ఖచ్చితంగా తీసేసుకోండి. దీనికి కానీ బ్యూటిఫుల్ ఆరి వర్క్తో ఒక బ్లౌజు అండ్ ప్లెయిన్లో సింపుల్గా ఒక బ్లౌజ్ చేసుకుంటే ఒక శారీకి 2 బ్లౌజులు. సో అలా నేను చేయిస్తాను మీకు కావాలంటే కనుక. సో ఇంకొక శారీ వచ్చేసి గ్రీన్ అండి. సో ఇది డిఫరెంట్. ఇదేమొచ్చేసి ఇక్కడ గ్రీన్ వచ్చింది, లైట్ గ్రీన్కి సేమ్ ఇలా చూపిస్తారు. సో ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఏంటంటే ఇప్పుడు చూడండి, బార్డరు మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక బార్డర్ వచ్చింది, అంటే పెద్ద బార్డర్ అంటారు. ఇక్కడ ఒక బార్డర్ వచ్చింది, ఇక్కడ ఒక డిజైన్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఒక బార్డర్ వచ్చింది, మళ్ళీ దాని కింద పెద్ద బార్డర్. సో హాఫ్ నీస్ వరకు వచ్చి పెద్ద బార్డర్ అనమాట. సో దాని మీద బాడీ సో ఇలాగా ఉంటుంది. అండ్ పైన వచ్చేసి పెద్ద బార్డర్ కాదు, ఇలా ఉంటుంది, పైన ఇలా ఉంటుంది అంతే. చాలా రిచ్ శారీస్ అండి, దీంట్లో ఏ డౌట్ లేదు. అసలు తీసుకుంటే ఇంకా మీరే బ్రైడ్ తీసుకుంటే ఎక్కడ తీసుకున్నారని అడగాలి. సో అలా ఉన్నాయి శారీస్. ఇది చూడండి, ఫుల్ పెద్ద కడ్డీ బార్డర్కి మ్యాంగో బుటీస్ వచ్చాయి. ఒకటి వచ్చేసి సేమ్ లావెండర్ కలర్ వచ్చింది, ఒకటి వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట. అసలు ఎలా ఉందంటే ఇది క్రాస్ వీవింగ్ ఉంది. క్రాస్లో వచ్చేసి ఇట్లా మ్యాంగో వచ్చి దాంట్లో ఒక డిజైన్, మళ్ళీ ఫుల్గా వీవింగ్, మళ్ళీ మ్యాంగో అలా వచ్చిందనమాట. ఇది ఒక డిఫరెంట్ అన్న కలర్. సో దీనికి పైన కింద, అంటే పైన ఒక బార్డర్ కింద ఒక బార్డర్ కాదు, సేమ్ ఒకే టైప్ ఉంటుంది. కానీ ఆ మ్యాంగోస్ కట్ అయితే ఎలా ఉంటుంది, కడ్డీ బార్డర్. సో అది మట్టుకే ఉందన్నమాట ఇక్కడ. సో రిచ్ లుక్ ఉన్నవండి. ఓన్లీ బ్రైడల్కి చాలా బాగా సెట్ అవుతాయి. ఎవరైనా కావాలంటే కనుక క్విక్గా గ్రాప్ చేసుకోండి. నేను చెప్తున్నాను, మళ్ళీ పదే చెప్తున్నాను. ఇది చూడండి. సో ఇది కూడా కడ్డీ బార్డర్ లాగా ఉంది, మ్యాంగో డిజైన్, మళ్ళీ మధ్యలో వచ్చేసి ఇలా రుద్రాక్ష లాగా వచ్చిందనమాట. సో ఫుల్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఇది వచ్చేసి 2 సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి,
ఫుల్ ఇలాగే వీవింగ్ ఉంటుంది అనమాట. మొత్తం శారీ మొత్తం ఇలాగే వీవింగ్ ఉంటుంది. మధ్య మధ్యలో అంటే లీఫీ వీవింగ్తో పాటు మధ్యలో ఒక ఇది లాగుంది చూడండి, మోటివ్ లాగా ఉంది పెద్ద పెద్దగా. సో శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి. ఇది కూడా చాలా రిచ్ పళ్ళు వస్తుంది. ఇవన్నీ 20,000 లోపే వస్తాయన్నమాట. అంటే ప్రైస్ రేంజెస్ వచ్చేసి 20-21 ఆ రేంజ్ లోపల ఉంటాయి. ఎందుకంటే ఈ డిజైన్ బట్టి అనమాట. ఇక్కడ చూడండి మీకు వేరియేషన్ తెలుస్తుందా, బార్డర్ ఎంత పెద్దదో. సో ఫస్ట్ కడ్డీ బార్డర్ వచ్చింది, తర్వాత ఇక్కడ వరకు ఆర్చ్ టైప్లో బార్డర్ అనమాట. సో మ్యాంగోస్ వచ్చాయి, దాని మీద ఇలా సింపుల్ డిజైన్ వచ్చింది. సో దాని మీద ఒక డ్రాప్, మళ్ళీ అక్కడక్కడ వాటర్ డ్రాప్స్ లాగా ఫుల్ శారీ మొత్తం ఉంది. అక్కడక్కడ మళ్ళీ బుటీస్ ఉందన్నమాట. మళ్ళీ నెక్స్ట్ బ్యాక్లోకి వెళ్తే సేమ్ ఇక్కడ ఎలా ఉందో కిందన అదే బార్డర్, అంటే బ్యాక్ అంటే అదర్ సైడ్ అనమాట బార్డర్. చూడండి రిచ్గా ఉంది. నేను ఇంకొకటి చెప్తున్నాను, ఇది ప్యూర్ జరీ కాదండి. రిటర్న్ వాల్యూ వస్తుందా అలాంటి ఇట్లా మెరుస్తూ ఉంటే ప్యూర్ జరీ కాదు, ఇమిటేషన్ జరీ. ఇది బయట మీకు 1G 2G అని చెప్తారు, నేను అలా చెప్పను, ట్రాన్స్పరెంట్గా చెప్తా ఏదైనా కూడా. ఇది చూడండి, ఇది కడ్డీ బార్డర్లా ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట, నేను చూపిస్తాను. సో ఇలా వస్తుంది. సో ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్లో అక్కడక్కడ పీకాక్స్, ఈ రౌండ్లో ఉండేదంతా పీకాక్స్ అండి. ఈ పైన వచ్చేసి ఒక లీఫ్ డిజైన్ మారి ఉంది. ఇదంతా కడ్డీ బార్డరు. మీకు కాంట్రాస్ట్ కింద ఏ లేస్ లాగా ఉందో అది వచ్చి బ్లౌజ్ వస్తుంది అనమాట. దీనికి ఫుల్గా చిన్న చిన్న బాక్సెస్ లాగా వచ్చింది ఫుల్ బాడీ మొత్తం. అండ్ ఫుల్ రిచ్గా ఉంటాయండి, చాలా బ్రైడల్కి కరెక్ట్ సూటబుల్ శారీస్, తక్కువ ప్రైస్లో ఎక్కువ లుక్. ఓకేనా. ఇది వచ్చి గ్రీన్ అండి, బిస్కెట్ కలర్కి గ్రీన్. మీకు ఆల్రెడీ నేను షార్ట్స్లో పెట్టున్నాను ఈ శారీస్, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఫుల్గా మీకు వ్యూ కనిపిస్తుంది. కింద కడ్డీ బార్డరు, పైన మ్యాంగో డిజైను అలా వచ్చిందండి. మళ్ళీ ఇక్కడ బాక్సెస్ లాగా ఉంది, ఇక్కడ రుద్రాక్ష లాగా ఉంది. అండ్ ఫుల్ డిజైన్ వచ్చేసి ఒక మంచి చూడండి వీవింగ్ చాలా బాగుంది. ఈ శారీస్ అంతా ఫుల్ బాడీ మొత్తం డిజైన్ ఉంటుంది అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి బ్యూటిఫుల్ మిర్చి రెడ్ అండి. దసరా ఎవరైనా కానీ రెడ్ చూస్తుంటే కనుక దిస్ ఈజ్ ద బెస్ట్ శారీ అండి. సో పైన కడ్డీ బార్డరు, కింద వచ్చి మ్యాంగో డిజైన్ విత్ ఒక బాక్స్ లాగా, సో అలా వచ్చింది డిజైను. అండ్ ఇది వచ్చి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి. ఇంకా మధ్య మధ్యలో వచ్చి చిన్న చిన్న బాక్సెస్ టైప్లో డిజైన్ వచ్చింది. దీనికి రిచ్ పళ్ళు వస్తుంది. ఇది వచ్చి పింక్ విత్ మస్టర్డ్ కలర్ అండి. సో ఇది కూడా చూసారా, ఇక్కడ వరకు డిజైన్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఈ డిజైన్ బార్డర్లో, మళ్ళీ కింద, మళ్ళీ దాని తర్వాత పింక్ ఇంతవరకు వస్తుంది. మళ్ళీ ఎల్లో వచ్చేసేసరికి అది పైన అనమాట బాడీ మొత్తం ఉంటుంది. ఇది పైన మనకి పైన బార్డరు. ఈ పైన బార్డర్లో కూడా ఒక ఆర్చ్ లాగా వచ్చిందనమాట. మళ్ళీ కడ్డీ బార్డర్ ఉంది. చాలా రిచ్ లుక్ ఉందండి శారీస్ అయితే. నేను ఓపెన్ పిక్స్ లాస్ట్లో యాడ్ చేస్తాను. అండ్ శారీ, ప్రతి శారీ వచ్చి కాంట్రాస్ట్. ఒక శారీ చెప్పాను కదా, అది మట్టుకే సెల్ఫ్ కలర్ ఉంది, మిగిలినవన్నీ కాంట్రాస్ట్ కలర్స్. ఇది వచ్చేసి గ్రీన్ విత్ పింక్. ఇది డిఫరెంట్ అనమాట. ఒక 5 శారీస్ వరకు డిఫరెంట్గా ఇలా ఉంటాయి. ఫుల్ హాఫ్ బార్డర్స్ ఉంటాయి అన్నమాట. ఇది కింద బార్డరు, ఇది పైన బార్డరు, 2 బార్డర్స్ వస్తాయి. అండ్ 3 కలర్స్, బాడీ వచ్చి ఒక కలరు. సో ఫుల్ కాంట్రాస్ట్. అండ్ దీనికి కూడా ఫుల్ హెవీ పళ్ళు వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్తానన్న ఆఫర్ ఏంటంటే, ఇప్పుడు చూపించిన 10 శారీస్ ఉన్నాయి కదా, ఈ శారీస్లో కనుక ఎవరికైనా కావాలంటే నేను ఒక ఆరి వర్క్ బ్లౌజ్ ఇస్తానన్నమాట. అది ఒక గిఫ్ట్ లాగా, ఫ్రీ కాదండి. ఇదేదో ఓల్డ్ శారీస్ అనో లేకపోతే నాకు సేల్ అవ్వలేదనో అలా కాదు. నా తరపు నుంచి ఇప్పుడు కొత్తగా ఎవరైతే పెళ్లి చేసుకోవాలి, ముహూర్తానికి మేము కొనుక్కోవాలి శారీస్ అని అనుకొని మన షాప్కి వస్తారో వాళ్ళకి ఎవరు ఫస్ట్ అవుట్ అనమాట. ఎవరు వచ్చినా కూడా నా తరపు నుంచి ఈ శారీస్కి మ్యాచ్ అయ్యేలాగా నేను బ్లౌజ్ డిజైన్ చేసి మీకు ఇస్తాను. సో ఆ ఒక్క ఇది నేను ఇవ్వాలనుకుంటున్నాను. అది కూడా ఈ శారీస్కి మటుకే.
ఓకేనా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా తీసేసుకోండి. ఎందుకంటే లిమిటెడ్ ఇవి మట్టుకే నేను చేసిస్తాను. ఇక్కడ కూడా నాకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి అందరికీ, నా కస్టమర్స్ కన్నా దాంతో నేను ఇది ఇస్తున్నానండి. ఎందుకంటే నా డిజైన్ జనాలకి కస్టమర్లకి తెలియాలని. ఇప్పుడు నేను ఒక శారీని తీసుకుంటే దాన్ని ఏ విధంగా బ్లౌజెస్ని డిజైన్ చేస్తాను అనేది కస్టమర్కి ఒక అవగాహన ఉంటే కదా నా దగ్గరికి మళ్ళీ వేరే వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ ఇంకెవరినన్నా కూడా రెఫర్ చేస్తారు. అందుకని నేనైతే ఈ 10 శారీస్కి ఇవ్వాలనుకుంటున్నాను. ప్లీజ్ యూటిలైజ్ చేసుకోండి. ఇంకా అది కాకుండా మీకు అడిషనల్గా ఇంకేమన్నా కావాలన్నా కూడా డెఫినెట్లీ ఐ హెల్ప్ అవుట్ ఫర్ దాట్ ఆల్సో అండి. ఇది మీ షాప్, నేను పదే చెప్తున్నాను, ఇది మీ షాప్. బయటకు వెళ్ళి మోసపోకండి. ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయండి. 24/7 నేను మెన్షన్ చేస్తున్న నంబర్స్ అవైలబిలిటీలో ఉంటాయి. మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, ఎలాంటి కన్సర్న్స్ ఉన్నా డెఫినెట్గా రీచ్ అవ్వండి. సో ఎప్పుడైనా కూడా కస్టమర్ రీచ్ అయ్యే స్టేజ్లోనే నేను ఉంటాను. కస్టమర్ ఈ పలానా కంప్లైంట్ చెప్తున్నారంటే డెఫినెట్లీ ఐ విల్ యాక్సెప్ట్ దట్. దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇస్తున్న ప్రోడక్ట్ 100% ఇవ్వాలి. 100% కాదన్నప్పుడు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేదు అన్నప్పుడు డెఫినెట్గా వీ నీడ్ టు బీ ఒబే ఫర్ దట్ వాట్ కస్టమర్ ఈజ్ సేయింగ్. ఓకేనా అండి. ఇది మీ షాప్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఎవ్వరూ లేరండి, ఇలాంటి సర్వీస్ ఎవ్వరు ఇవ్వట్లేదండి. సో నేను ఇవన్నీ ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నానంటే మన వాళ్ళు ఎక్కడ కూడా వెళ్ళి మోసపోకూడదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక దగ్గరికి వెళ్ళి ఒక 10,000 నుంచి 2.5 lakh 3 lakhs వరకు కూడా మ్యారేజెస్కి శారీస్ కొంటున్నారు. మీకు ఎలా తెలుస్తుందండి అన్నీ ఒరిజినలా అని? ఇప్పుడు నేను చెప్పాను ఇవి ఒరిజినల్ పట్టు అంటే జరీ కాదని. మీకు చెప్తారా ఒరిజినల్ జరీ కాదని? 1G అంటారు, 2G అంటారు. అసలు అది ఎందుకండి? దానివల్ల యూస్ ఏంటి? యూస్ లేనప్పుడు చెప్పడం వేస్ట్ కదా. 3G 4G 5G అంటే మీ రిటర్న్ వాల్యూ ఉంటుంది. అవి ఉంటే నేను సర్టిఫికేటే ఇస్తాను. ఎందుకు సర్టిఫికేట్ ఇస్తాను? ప్యూరిటీ నాది గ్యారంటీ అని. ఇంకొకటి వచ్చి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అంటే ఎవ్రీ సారీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్. దాంట్లో పెద్ద తేడా ఏముండదండి. సిల్క్ మార్క్ సర్టిఫికేషన్ కంపల్సరీగా అన్ని సారీస్కి ఉంటుంది. బట్ అది ప్యూరిటీ అనేది ట్రాన్స్పరెంట్గా ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు కదా. మన షాప్లో మనం చెప్తాం కదా. సో అదే బ్యూటీ ఆఫ్ SKSS. షాప్లో చెప్తాము, అన్నీ క్లియర్గా ఇంటిమేట్ చేస్తాము. వ్యూవర్ ప్రైస్కే నేను ఇస్తాను, మీకు బ్లౌజ్ డిజైన్ చేసి ఇస్తాను, స్టిచ్ చేయించి ఇస్తాను, మీ ఫీడ్బ్యాక్ని నేను వింటాను, మీరు చెప్పే కస్టమైజేషన్ నేను తీసుకొని చేయిస్తాను. ఇంకేంటండి మీ ఇంట్లో అమ్మాయిలాగా నేను అన్నీ మీకు చేసి పెడుతుంటే చేయించుకోండి. మరి బిలీవ్ చేయండి. మన వాళ్ళు మనకి సపోర్ట్ చేయరా? చేయండి. అందరికీ సపోర్ట్ చేసుకుంటారండి. మన తెలుగు వాళ్ళు మనకి సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు కావాల్సినట్టు నా దగ్గర చేయించుకోండి. అదే కదా నేను అడుగుతున్నాను. అన్నీ నేను చేయిస్తానండి. మీరు నాకు ఫోన్ చేసి మా అమ్మ నాకు ఇది కావాలి, అమ్మ నేను ఇలా అనుకుంటున్నాను, నాకు ఇది చేసి పెట్టు అని చెప్పండి. నేను చేయించడానికి నేను రెడీగా ఉన్నాను. అందుకని నేను ఈ ప్యాషన్లోకి వచ్చాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను అమ్మాయిలందరినీ అందంగా శారీస్ కట్టుకునేలాగా, శారీస్లో అందంగా చూడాలి అనుకుంటున్నాను. అంటే కట్టుకుంటే అందంగానే ఉంటారు, బట్ ఇంకా బెటర్గా, ఇంకా గొప్పగా మన శారీ గురించి మనమే చెప్పాలండి. మనం వేర్ చేసే శారీ గురించి 10 మంది మనల్ని చూసి ఆ అటైర్కి రావాలనేది నా ఇంటెన్షన్. ఓకేనా. చాలామంది అంటున్నారు శారీస్ ఎవరండి కట్టుకుంటున్నారు ఇప్పుడని. కట్టుకోవాలి. మన శారీస్ అండి. మనం కట్టుకోకపోతే ఎవరు కట్టుకుంటారు? మన ట్రెడిషన్ని చూసి బయట వాళ్ళు కట్టుకోగలేంది. మన ట్రెడిషన్ మనం వదిలేసి వేరే వేసుకోవడం కరెక్ట్ కాదు కదా. మన ట్రెడిషన్ మనం అప్పుడప్పుడైనా ఫాలో అవ్వాలి కదా. ఎప్పుడు ఫాలో అవ్వకపోయినా కూడా పర్వాలేదు. మన ట్రెడిషన్ని మనం ఫాలో అవ్వాలి. మనమే మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలి. ప్లీజ్ నోట్ దిస్. అండ్ ఎక్కువ చెప్పేసాను ఇప్పటికే. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ కలెక్షన్స్. థ్యాంక్ యూ.